ఒకవైపునేమో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉన్నది, 30 ఏండ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటం ఉన్నది. బలహీన వర్గాలు చేసిన పోరాటంగానే భావించాలి. వాళ్ళ పోరాటాన్ని అవమానిస్తున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అవమానిస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా ఇంతకాలం మీరు ఏ ఆర్గ్యుమెంట్ చేయకుండా, ఏ వాదన వినిపించకుండా జడ్జిమెంట్ రాగానే దూకేసి ఎట్లా చేస్తారో చూస్తా అని ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేయడం కరెక్టే అనిపిస్తున్నదా మీకు? రఘు గారు, ఇక్కడ బెదిరించే కార్యక్రమం ఏం లేదు. ఫ్యాక్ట్ ఏమిటంటే వర్గీకరణ అనేది ఒక అన్కాన్స్టిట్యూషనల్ ఇష్యూ, అది రాజ్యాంగానికి వ్యతిరేకమైనది. నాలాంటి వాళ్ళు ఆశాపరులు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తర్వాత మాకున్న ఆలోచన ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ పాపులేషన్ ఎస్సీలది. దాదాపు 21-22% ఎస్సీలు ఉన్నారు. రానున్న కాలంలో వీళ్ళు బలపడినట్లయితే డెఫినెట్గా రాజకీయంగా ఈ రాష్ట్రంలో ప్రధానంగా మారే అవకాశం ఉంది, ఎదురు చూసినాం. కానీ ఈ రెండు కులాల మధ్య ఒక వైరుధ్యాన్ని సృష్టించినటువంటి అంశము వర్గీకరణ అనే అంశము. ఈ వర్గీకరణ అనే అంశము ఈ సమాజంలో జీవించి ఉన్నంత వరకు ఎస్సీల మధ్య నెలకొని ఉన్నటువంటి ఈ భేదాభిప్రాయాలు కొలాప్స్ కావు. ఇన్ని రోజులు చాలా వరకు మీకు గమనించవచ్చు, వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అంటున్నారు. మనం ఒక దేశంలో బ్రతుకుతున్నాం, ఒక సమాజంలో బ్రతుకుతున్నాం. ఆ దేశానికి ఓ రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి. మనం చట్టాలకు లోబడి బ్రతకాలి. మీరు దేశ చట్టాలకు, దేశ రాజ్యాంగానికి వ్యతిరేకించే ఉద్యమాన్ని సామాజిక న్యాయం అని చెప్పుకోవడానికి కనీసం బుద్ధి ఉండాలి వీళ్ళకు. ఎవరికి? వర్గీకరణ వాదులకు, సమర్థించే వారికి. దేశ రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశాన్ని మీరు సామాజిక న్యాయం అని ఎట్లా అంటారు? అసలు రిజర్వేషన్ యొక్క బేస్ ఏంటి? కింది కులాలు పైకి రావాలని ఫస్ట్ కింది కులాలకు నేను చెప్తాను, ఆ అంశంలో సీరియస్గా వచ్చినప్పుడు చాలా క్లుప్తంగా చెప్తాను. ఇది తప్పు ఎవరిది? కింది కులాలు డెవలప్ కాకపోవడానికి ఎవరు బాధ్యులు, ఎవరు కారకులు, దాని మీద క్లియర్గా వస్తాను నేను. ఎక్కడ సామాజిక న్యాయం? మీరు రిజర్వేషన్ యొక్క పునాదిని మర్చిపోయి సామాజిక న్యాయం అని మాట్లాడతారు. రిజర్వేషన్ యొక్క పునాది ఇది కుల నిర్మూలన అంశం కాదు, లేదా కులాల పరమైనటువంటి అంశం కాదు. ఇది పేదరిక నిర్మూలన పథకం కాదు. దీని యొక్క క్రైటీరియా ఏమిటి? ఆర్టికల్ 341 యొక్క అంశం ఏమిటి? డెఫినేషన్ ఏమిటి? సమాజంలో నెలకొని ఉన్నటువంటి అంటరానితనం మూలంగా నెలకొని ఉన్నటువంటి సామాజిక అసమానతలను పూర్తిగా నిర్మూలించి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి వచ్చిన అంశం. దీని వెనకాల బోలెడంత చరిత్ర ఉంది. ఆ చరిత్రలో చాలా చాలా లోతుకి వెళ్ళను. కానీ 1919లో సౌత్ బరో కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చారు రిజర్వేషన్ల కొరకు, పొలిటికల్ రిజర్వేషన్ కొరకు. అప్పటికే ఆయన చిన్న వయసు. ఇక్కడ ఉన్నటువంటి అన్టచబుల్కు నాయకుడు ఏం కాదు, విఠల్ రామ్జీ షిందే, చండా భార్కర్ అనే ఇద్దరు నాయకులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటంటే, మాకు రోడ్ల మీద నడవనివ్వట్లేదు, మాకు నీళ్లు తాగనివ్వట్లేదు, మాకు ఈ అవకాశాలు లేవు, మాకు ముడతలేరు, తాకుతలేరు, కాబట్టి ఇవన్నీ కావాలని డిమాండ్స్ పెట్టిండ్రు. ఆ సౌత్ బారో కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపు 23-24 సంవత్సరాల కుర్రాడప్పుడు వెళ్ళేసి బాబాసాహెబ్ ఏమంటారంటే, మాకు ఓటు హక్కు కావాలి, మాకు పొలిటికల్ రిజర్వేషన్ కావాలని రిప్రజెంటేషన్ ఇస్తారు. కమిటీ వాళ్ళు షాకు లోనవుతారు. మీ నాయకులేమో ఇట్లా మాట్లాడుతుంటే నువ్వే వచ్చేసి ఓటు హక్కు కావాలంటావు, అసలు వాళ్ళు మాట్లాడిన దానికి నీవు మాట్లాడిన దానికి ఎక్కడన్నా పొంతన ఉందా అని అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, మాకు రోడ్ల మీద నడవనివ్వలేదు వాస్తవమే, నీటిని తాకనివ్వలేదు అది వాస్తవమే, అస్పృశ్యత కారణం చేత మాకు రకరకాల సమస్యలు ఉన్నాయి అది కూడా వాస్తవమే, అయినప్పటికీ ఈరోజు వరకు మేము బ్రతికి ఉన్నాం, ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ మేము ఈరోజు వరకు బ్రతికి ఉన్నాం. మాకు ఓటు హక్కును కల్పించినప్పుడు, మాకు రాజకీయ హక్కును మీరు కల్పించినప్పుడు, పొలిటికల్ రిజర్వేషన్ కల్పించినప్పుడు రానున్న కాలంలో మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం. రానున్న మా జనరేషన్స్ వీటన్నిటి ఈ సమస్యలను ఎదుర్కొంటుంది అని బాబాసాహెబ్ సౌత్ బరో కమిషన్కు చెప్తారు. దాని తర్వాత మీరు 1929లో వచ్చిన సైమన్ కమిషన్ను గమనించండి. సైమన్ కమిషన్కు బాబాసాహెబ్ రిప్రజెంటేషన్ ఇస్తారు. అదే రిజర్వేషన్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం. 29 నుండి దాదాపు 32 వరకు 30 వరకు 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అదే రిప్రజెంటేషన్ ఇస్తారు.
1932లో పూనా ప్యాక్ట్ జరుగుతుంది. పూనా ఒడంబడికలో ఒక ఒప్పందం జరిగింది. ఎవరికి? గాంధీ అండ్ టీంకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక ఒప్పందం జరిగింది. గాంధీ వైపు జగ్జీవన్ ఉన్నాడు. గాంధీ వైపు జగ్జీవన్ ఉన్నాడు. గాంధీ కొరకు జగ్జీవన్ సంతకం పెట్టిండు. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి జగ్జీవన్ అన్న ఆ అంశాన్ని తెర మీదికి తీసుకురావాలా, సబ్ క్యాస్టెస్కు కూడా సపరేట్ రిజర్వేషన్ కావాలి అని. అక్కడ ఏమైనా పూనా ప్యాక్ట్లో ఎక్కడన్నా సబ్ క్యాస్ట్ మెన్షన్ చేయడం జరిగిందా? ఇక్కడ మీరు సౌత్ బోరో కమిషన్ అయినా, సైమన్ కమిషన్ అయినా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినా చాలా క్లియర్గా డిప్రెస్డ్ క్లాసెస్కు రిజర్వేషన్ అనే అంశం మీద మాట్లాడడం జరిగింది. సౌత్ బోరో కమిషన్లో అయినా, సైమన్ కమిషన్ వాళ్ళైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక మాట అడుగుతారు. ఈ రిజర్వేషన్కు మూలము కులం ఆధారమా అని బాబాసాహెబ్కు అడిగితే, నో, కులం ఆధారం కానే కాదు, ఈ రిజర్వేషన్కు మూలం అంటరానితనమే అని బాబాసాహెబ్ స్పష్టంగా సమాధానం ఇస్తారు. పూనా ప్యాక్ట్ ద్వారా పొలిటికల్ రిజర్వేషన్స్ మనకు వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు నడుస్తున్న కూడా పొలిటికల్ రిజర్వేషన్ది కాదు, పబ్లిక్ సెక్టార్ రిజర్వేషనే కదా. పబ్లిక్ సెక్టార్ రిజర్వేషన్ ఎప్పుడు వచ్చింది? 1942లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు వైస్ రాయ్ లింగ్లిడ్ గోకు ఒక రహస్య పత్రం రాస్తారు, కాన్ఫిడెన్షియల్ రిప్రజెంటేషన్ ఇస్తారు. అదేంటంటే పూనా ప్యాక్టులో పొలిటికల్ రిజర్వేషన్తో పాటు అవకాశం ఉన్న దగ్గర పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్ కల్పించాలి, అదేవిధంగా ఆర్థికపరమైన అంశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి అని ఒక అంశం, ఒక పారాగ్రాఫ్ అక్కడ పూనా ఒడంబడికలో రాస్తారు. దాని ప్రకారము లింగ్లిడ్ గో ఒప్పుకోవడం చేత 1943లో పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ అయింది. అది 12%. ఓకే, దాని బేసిస్ కూడా అంటరానితనమే ఉంది. మీకు ఈరోజు వస్తున్నటువంటి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అయినా, ఓవర్సీస్ స్కాలర్షిప్ అయినా పూనా ప్యాక్ట్లో రాయబడినటువంటి ఆ పారాగ్రాఫ్లో రాయబడినటువంటి ఆ అంశం ఆధారంగా వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1942లో వైస్ రాయ్కి లింగ్లిడ్ గోకు రాసినటువంటి రహస్య రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేసినప్పుడు ఆయన 1943లో పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్ ఇచ్చారు. ఇవన్నీ మూలాలు మర్చిపోయి ఒక రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశాన్ని తీసుకొచ్చి సామాజిక న్యాయం అని నమ్మించే ప్రయత్నం చేస్తా అంటే ఏమనాలా? దేశ రాజ్యాంగానికి వ్యతిరేకించే అంశము దేశ ద్రోహం కింద వస్తుంది, సామాజిక న్యాయం కింద ఎట్లా వస్తుంది? ఎట్లా మాట్లాడుతారు మీరు?